చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. పల్లె చిత్రాల రారాజు ప్రకృతిలోని అందమైన ప్రతి కదలికను తన కుంచె ద్వారా చిత్రంగా మలిచి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్రకారుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కుంచెతో రంగులద్ది బతుకమ్మ, బోనాలు, కృష్ణగోపాలుడు, గీతా కార్మికులు ఇలా వందలాది చిత్రాలతో చిత్రకళ రారాజుగా పేరొందిన మహోన్నత వ్యక్తి. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కళారత్న. పల్లె పట్టుత్వంతో పొదిగిన చిత్రాలను అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ ప్రాంత పేరును నలుదిశలుగా వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిత్రకళ రాజు, మహోన్నత వ్యక్తి కాపు రాజయ్య గారు. రాజయ్య ఏప్రిల్ 7, 1925 రాజయ్య సిద్దిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదులోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లొమా పొందాడు. డ్రాయింగ్లో మద్రాసు ప్రభుత్వ డిప్లొమా కూడా పొందారు. లలిత కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవేకియా, హంగరీ, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జేఎన్టీయు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఆయన తండ్రి రాఘవులు సిద్దిపేటలోని చిన్నపాటి వ్యాపారి. రాఘవులకు ఆయన 3వ సంతానం. ఆయనకు ముందు 2 ఆడపిల్లలు జన్మించారు. చిన్న వయసులోనే తండ్రి మరణంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కాపు రాజయ్య కుటుంబాన్ని తండ్రి మిత్రుడు మార్క చంద్రయ్య ఆదుకున్నారు. 6వ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన మొదటి చిత్రకళా ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు. రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను 1966లో రజిత పత్రంతో సత్కరించి 1969లో తామ్రపత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్రకళా ప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ, జోగి, గోపిక, కృష్ణ, పంట పొలాలు, వసంతకేలి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన తన పుట్టిన గడ్డను మర్చిపోలేదు. ఆయన సిద్దిపేటలో సైకిల్పై తిరుగుతూ ఉండేవారు. రాజయ్య తొలి చిత్రాలు సాంప్రదాయబద్ధంగా వాష్ పద్ధతిలో చిత్రాలు వేసేవారు. ఆ తర్వాత నకాసి చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయనను ముగ్ధుని చేసింది. దాంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. నకాసి చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం, గౌరవం. 20 ఏళ్ల పాటు అంటే 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు. ఆయన వేసే నకాశీ శైలి చిత్రాల్లో వడ్డెర మహిళ, ఎల్లమ్మ, జోగి, గోపిక, కృష్ణ వంటి పొలాలు, వసంతకేలి, కోలాటం ఇంకా ఎన్నో ఆయన చిత్రాల్లో కనబడుతూ ఉంటాయి. కళా అకాడమీలో ప్రదర్శనకు ఆయన చిత్రాలు సాలార్జంగ్ మ్యూజియంలోను మరి ఆయన చిత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా చిత్రలేఖనంలో విశిష్ట పురస్కారం కూడా లభించింది. ప్రతి కదలికలను కుంచే ద్వారా చిత్రంగా మలిచిన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్రకారుడి గారికి ఈ వీడియో ద్వారా నివాళులర్పిస్తూ ఇలాంటి మరిన్ని మరొక మహోన్నతమైనటువంటి చిత్రకారుడి యొక్క చరిత్రతో మళ్ళీ ముందుకు వస్తాను. నమస్తే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.